గోదావరి నదీ తీరంలో ఓ అందమైన ప్రదేశంలో వేదవిహారంగా ఉన్న ఓ ఆశ్రమాన్ని నిర్మించుకున్న సత్యవృద్ధముని అనే ఋషి కొంతమందికి విద్యాబుద్ధులు నేర్పిస్తూ అక్కడ తపస్సు చేస్తూ ఉండేవాడు. ఆయన మాటలు అందరినీ ఆకట్టుకునేవి కాబట్టి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చేవారు. ఒకరోజు ఆయన భక్తుల సమక్షంలో ఉపన్యాసం చెబుతుండగా నలుగురు శిష్యులు ఒక యవకుణ్ణి మోసుకుంటూ వచ్చారు. అతడి దుస్తులు పూర్తిగా తడిసి ఉన్నాయి. గురుదేవా, ఇతను నదిలో మునిగిపోతూ ఉండగా గమనించి రక్షించి తీసుకొచ్చాం అన్నారు శిష్యులు. సత్యవృద్ధముని కొంతసేపటికి అతడిని ప్రశాంతంగా చూసి, నాయనా, నదిలో ఎలా మునిగావు అని అడిగాడు. ఆ యవకుడు పేరు రమేష్. అతడు కొద్దిగా విశ్రాంతి తీసుకున్న తర్వాత, స్వామీ, నిజానికి నేను తానుగా దూకాను. నా జీవితమంతా కష్టాలే. ఏ పని చేసినా ఫలితం లేదు. కుటుంబాన్ని పోషించలేకపోయాను. బాధలో అధికమై బతకడం వృధా అనిపించింది. ఆ మాటలు విన్న స్వామీజీ ఓ తీయని సీతాఫలాన్ని తీసి అతడి చేతిలో పెట్టారు. బాగా నీరసంగా ఉన్నావు రమేషా, దీన్ని తిను అన్నారు. రమేష్ ఆకలితో ఉంవాడు. వెంటనే తినేశాడు. తినేటప్పుడు గింజలు మాత్రం పక్కకి ఉమ్మేశాడు. అప్పుడు స్వామీజీ ప్రశాంతంగా అడిగాడు, పండంతా తిన్నావు కాని గింజలు మాత్రం ఉమ్మేశావేంటి? ఆ మాట విన్న వారందరూ ఆశ్చర్యపోయారు. రమేష్ నవ్వుతూ, స్వామీ, గింజలు తినలేముగా, పనికి రావు కదా, అందుకే వదిలేశాను అన్నాడు. అయితే గింజలు ఉన్నాయి తెలుసుకదా, ఆ పండును తినకుండానే వదిలేయవచ్చుగా అన్నాడు స్వామీజీ. రమేష్ ఆశ్చర్యంతో, స్వామీ, ఎంత తీయగా ఉన్న పండును గింజతో పాటు తింటే అది మూర్ఖత్వం కదా, అలాని పండుని గింజలు ఉన్నాయి కదా అని వదిలేయడం కదా అన్నాడు. అప్పుడు స్వామీజీ హాస్యంగా శాంతంగా ఇలా చెప్పారు, అలాగే జీవితం కూడా. అది సీతాఫలంలాంటిదే. కష్టాలు గింజలలాంటివి. వాకిని పక్కన పెడుతూ మిగతా జీవితం తీయగా ఆస్వాదించాలి. గింజలున్నాయని పండే వదిలేస్తే తప్పు కదా. ఆ మాటలు రమేష్ గుండెను తాకాయి. తల వంచి, మీరు నిజం చెప్పారు స్వామీ. ఇకపై ఎప్పుడూ ఈ విధంగా తప్పు చెయ్యను. కష్టపడతాను, బతుకును పోరాడతాను అన్నాడు. అతడి మార్పుని చూసిన గ్రామస్థులు ఆనందంగా చప్పట్లు కొట్టారు.